మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ నెల 20న భీష్మ ఏకాదశి. ఆడవారు ఈ రంగు చీరను కట్టుకుంటే అదృష్టం వరిస్తుంది, భర్త సంపాదన విపరీతంగా పెరిగిపోతుంది, దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది అని పండితులు చెప్తూ ఉన్నారు. భీష్మ ఏకాదశి రోజు ఆడవారు ఈ రంగు చీర ధరించి విష్ణువును నియమనిష్టలతో పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి. హిందూ మత విశ్వాసాల ప్రకారము భీష్మ ఏకాదశికి ఎంతో విశిష్టత, ప్రాధాన్యత ఉన్నాయి. కార్తీక మాసంలోని దీపానికి ఎంత విశిష్టత ఉందో మాఘమాసంలో చేసే స్నానానికి కూడా అంత విశిష్టత ఉంది. ఈ మాసంలోని ప్రతిరోజు పవిత్రమైన రోజుగా హిందువులు భావిస్తారు. ఇక ఈ మాసంలో వచ్చే పర్వదినాల్లో ఒకటి భీష్మ ఏకాదశి. ఈ మాసంలో వచ్చే ఏకాదశిని భీష్మ ఏకాదశి అంటారు. కురుక్షేత్ర యుద్ధ సమయంలో గాయపడిన భీష్ముడు అంపశయ్య మీదన ఉన్న సమయంలో ధర్మరాజుకు విష్ణు సహస్రనామాన్ని బోధించిన పరమ పవిత్రమైన రోజు ఈ భీష్మ ఏకాదశి. భీష్మ ఏకాదశినే జయ ఏకాదశి అని కూడా అంటారు. ఎందుకంటే ఈరోజు ఏ కార్యం తలపెట్టినా అది ఖచ్చితంగా విజయవంతమవుతుందని నమ్మకము. ఈ రోజున శ్రీ మహావిష్ణువును పూజించిన వారికి సర్వలోక ప్రాప్తి కలుగుతుందని పెద్దల విశ్వాసము. భీష్మ ఏకాదశి నాడు ఉపవాసం పఠించాలి. ఈ రోజున ఉపవాసం ఉండి వెంకటేశ్వర స్వామి వారిని పూజించటం ద్వారా పాపాల నుండి విముక్తి పొందుతారు. మరణం తర్వాత మోక్షం లభిస్తుంది. పాపాలు నశించి బాధలు తొలగిపోతాయి. ఉపవాసం ఉండేవారు భీష్మ ఏకాదశి ఉపవాస కథను వినాలి. దీంతో ఏకాదశి వ్రతానికి పూర్తి పుణ్యం లభిస్తుంది. మరి ఈ పవిత్రమైన రోజున ఏ రంగు చీర కట్టుకోవాలో, ఏ రంగు దుస్తులను ధరించాలో ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకన్నా ముందు మంచివారు దుర్మార్గులేమో సజ్జనులుగా కనిపిస్తారు, వారిని గుర్తించటం ఎలా అని ధర్మరాజు భీష్ముణ్ణి అడుగగా భీష్ముడు ఒక కథ చెప్పాడు. ఆ కథ ఏమిటో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పూర్వం రాక్షస ప్రవృత్తి గల ఒక రాజు చనిపోయి నక్కగా జన్మించాడు. నక్కకు తన గత జన్మ గుర్తుండటంతో ఇప్పుడైనా సాధువుగా ఉండాలనుకుని మాంసాహారం తినేది కాదు. అది గమనించిన పెద్ద పులి దాన్ని తన వద్ద ఉంటూ భోగాలు అనుభవించమని, తనకు ఉన్న క్రూరుడనే చెడ్డ పేరు పోగొట్టమని అడిగింది. నాకు అవేమీ వద్దు, నీకు అవసరమైనప్పుడు హితవు చెప్తాను, కానీ నీ వద్ద ఉన్న అనుచరులు మన మధ్య భేదాలు సృష్టించగలరు. వాళ్ళ మాటలు విని కోపించనంటే మాత్రమే నీ దగ్గర ఉంటాను అంది. అందుకు ఒప్పుకున్న పులి నక్కను వెంట తీసుకుని వెళ్ళింది. దాన్ని గౌరవిస్తూ అది చెప్పినట్లు వింటూ వినయంగా ఉండసాగింది. నక్క ఊహించినట్టుగానే పులి అనుచరులకు కంటగింపు అయ్యింది. అవి పులి తినే మాంసాన్ని దొంగిలించి నక్క స్థావరంలో ఉంచి ఆహారం మాయమైందని చెప్పాయి. పులి విషయం కనుక్కోమంది. నక్క స్థావరంలో ఆహారం దొరికిందని, తాము అనుమానిస్తున్నదే జరిగిందని, నక్క మాంసం తినకపోవటం అసంభవం అంటూ చెప్పి ముందే ఆకలితో రగిలిపోతున్న పులిని ఇంకా రెచ్చగొట్టాయి. పులి వెంటనే నక్కను చంపమని ఆజ్ఞాపించింది. ఈ సంగతి తెలిసిన పులి తల్లి వేగంగా అక్కడికి వచ్చి తొందరపడొద్దని హితవు చెప్పింది. జరిగిందేమిటో అర్థమయ్యాక పశ్చాత్తాపం చెందిన పులి నక్కను క్షమాపణ కోరింది. అవమానించిన వారితో స్నేహం తగదంటూ తన మానాన వెళ్ళిపోయింది నక్క. కనుక చెప్పుడు మాటలు చెడే చేస్తాయి, సొంతంగా విశ్లేషించి నిర్ణయం తీసుకోవాలి అని ధర్మరాజుకు హితవు చెప్పాడు భీష్ముడు. ఇక వీడియోలోకి వస్తే ఈ భీష్మ ఏకాదశి రోజు ఆడవారు కట్టుకోవలసిన రంగు చీరలు ఆకుపచ్చ, ఆరెంజు, పింకు. ఈ 3 రంగుల్లో ఏ రంగు చీరనైనా కట్టుకోవచ్చు. ఈ 3 రంగులలో మీరు ఏ చీర కట్టుకున్నా మీరు లక్ష్మీ యోగం సిద్ధిస్తుంది, విపరీతమైన అదృష్టం పడుతుంది. ఆడవారు, మగవారు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఈ రంగులో ఉన్న దుస్తులను ధరించి విష్ణువును భక్తి శ్రద్ధలతో పూజించండి. భీష్మ ఏకాదశి రోజు ప్రతి ఒక్కరూ కూడా ఈ రంగు దుస్తులను ధరించి అదృష్టాన్ని సొంతం చేసుకొని
ఆనందంగా జీవించండి. భీష్మ ఏకాదశి రోజు ముఖ్యంగా కొన్ని పనులు చేయాలి. ఈ పనులు చేయటం వల్ల ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు చెప్తూ ఉన్నారు. భీష్మ ఏకాదశి అని పిలువబడే ఈ రోజున భీష్మాచార్యుని తలుచుకుంటే పితృదేవతలకు సర్వలోక ప్రాప్తి చేకూరుతుంది. ఈరోజు ఉపవాసం శుభదాయకం అంటారు. ఏకాదశి పర్వదినానికి ముందు రోజు రాత్రి అల్పాహారం తీసుకొని ఏకాదశి రోజు మధ్యాహ్నం ఒంటిపూట భోజనం చేయాలి. ఈ రోజున వరి ధాన్యాలతో కూడిన వంటకాలను పక్కన పెట్టాలి. పండ్లు తీసుకోవాలి. ద్వాదశి రోజున విష్ణువుకు పూజ చేశాక ఆహారం తీసుకోవాలి. ఏకాదశి రోజున విష్ణు సహస్రనామ పారాయణం చేసేవారికి సకల సంపదలు చేకూరతాయి. వారి కుటుంబంలో ఆయురారోగ్యాలు కలుగుతాయి. పసుపు రంగుతో కూడిన పండ్లు స్వీట్లు స్వామికి ప్రసాదంగా సమర్పించాలి. ఏకాదశి రోజున గోపూజ సకల ఫలదాయకం. గోమాతకు అరటి పండ్లు అందిస్తే అన్ని దోషాలు తొలగిపోతాయి. భీష్మ ఏకాదశిని భక్తి శ్రద్ధలతో చేస్తే సకల శుభాలు సంప్రాప్తిస్తాయి. ఈ రోజున విష్ణువు ప్రత్యేక పూజలు అలంకారాలు చేయించే వారికి అనుకున్న కోరికలు నెరవేరుతాయి. భీష్మ ఏకాదశి రోజున భీష్మాచార్యుని తలుచుకుంటే పితృదేవతలకు స్వర్గలోక ప్రాప్తి చేకూరుతుంది. అంతేకాకుండా ఈ రోజున పసుపు రంగు వస్త్రాలు ధరించి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని వినేవారికి మోక్షం సిద్ధిస్తుందని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తూ ఉన్నారు. భీష్మ ఏకాదశినే భౌమి ఏకాదశి జయ ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజున కురు పితామహుని స్మరిస్తూ తర్పణము ఇవ్వటము సాంప్రదాయం. భీష్ముడికి తర్పణం సమర్పిస్తే సంతాన ప్రాప్తి తప్పక కలుగుతుందని విశ్వాసము. భారత జాతి మొత్తం ఆయనకు వారసులే. అందుకే జాతి మత కుల భేదాలు విస్మరించి అందరూ ఆ మహాయోధినికి ఈ భీష్మ ఏకాదశి పర్వదినం నాడు తిలాంబుజలు సమర్పించాలి. ఈరోజు ఒక్కసారి అయినా సరే విష్ణు సహస్రనామాలు పఠించాలి. విష్ణు సహస్రనామం ఎప్పుడు పఠించినా పుణ్యం కలుగుతుంది. ముఖ్యంగా భీష్మ ఏకాదశి నాడు గనుక విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే ఆ ఫలితం అనంతంగా ఉంటుంది. అనుకున్న పనులు నిర్విఘ్నంగా నెరవేరుతాయి. భోగభాగ్యాలు కలుగుతాయి. సర్వపాపాలు హరిస్తాయి. పుణ్యగతులు లభిస్తాయి. అంతేకాకుండా గ్రహదోషాలు నక్షత్ర దోషాలు ఉన్నవారు కూడా విష్ణు సహస్రనామాన్ని ప్రతినిత్యము పారాయణం చేస్తే చాలు అన్నిటి నుండి విముక్తి పొందటమే కాకుండా అన్నింటా విజయం సాధిస్తారని మన పురాణముల ద్వారా తెలుస్తుంది. ఒకవేళ విష్ణు సహస్రనామం గనుక పారాయణం చేయలేకపోతే కనీసం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే శ్లోకాన్ని 3 సార్లు ఉచ్చరించినట్లయితే అంతే ఫలితం కలుగుతుంది. ఈ భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. అవకాశం లేకపోతే ఇప్పుడు మనం చెప్పుకునే ఈ శ్లోకాన్ని 3 సార్లు భక్తిగా జపించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.